యావత్ భారతదేశం చంద్రయాన్-3 రాకెట్ అంటే చంద్రయాన్-3 ప్రయోగంతో యావత్ భారతదేశము సంబరాలు జరుపుకుంది. అయితే ఇక్కడ మన ప్రకాశం జిల్లాలోని ఈదుమూడి పాఠశాలకు చెందినటువంటి ఓ విద్యార్థి వ్యర్థ పదార్థాలతో చంద్రయాన్-3 యొక్క నమూనాను ఇక్కడ తయారు చేశాడు. కేవలం 1000 రూపాయలతో మాత్రమే ఈ యొక్క నమూనాను తయారు చేసి ఆ యొక్క విద్యార్థి తనకు సహకరించినటువంటి ఉపాధ్యాయులకు ప్రస్తుతము కృతజ్ఞతలు తెలుపుతున్నాడు. అయితే ఈ విద్యార్థి తయారు చేసినటువంటి చంద్రయాన్-3 నమూనా కేవలం మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి చంద్రయాన్-3 ఏ విధంగా అయితే పనిచేస్తుందో అదే విధంగా ఈ యొక్క నమూనా కూడా అదే విధంగా మన ల్యాండ్ కావడం, అటువంటి దృశ్యాలను ఇక్కడ చూపిస్తూ ఇక్కడ నేటి యొక్క విద్యార్థులకు చంద్రయాన్-3 యొక్క ప్రయోజనాలను వివరిస్తున్నారు. ప్రస్తుతం వారితో ఒకసారి మనం మాట్లాడి అసలు ఈ యొక్క నమూనా ఏ విధంగా తయారు చేశారు, దీనివల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఎలా పనిచేస్తుందో మనం అన్ని తెలుసుకుందాం. అదే నేడు లోకల్ 18 స్పెషల్ స్టోరీ. నా పేరు కే స్వర్ణలత అండి. ఈదుమూడి హై స్కూల్ జడ్పీహెచ్ఎస్ ఈదుమూడి ఫిజికల్ సైన్స్ టీచర్నండి. మా ప్రాజెక్ట్ వచ్చేసి మా స్టూడెంట్ పేరు నిఖిల్ చంద్, 8th క్లాస్. చంద్రయాన్-3 గురించి మురిపాలు అనేటువంటి ప్రాజెక్ట్ మేము పెట్టడం జరిగింది. చంద్రయాన్-3 ఏ విధంగా సక్సెస్ అయింది, ఏ విధంగా ల్యాండ్ అయింది, చంద్రుని పైన ఏమేమి ప్రయోగాలు చేయడానికి అది ల్యాండ్ అవ్వడం జరిగిందని దాని గురించి మేము చూపించడానికి వర్కింగ్ మోడల్ పెట్టడం జరిగిందండి. ఈ ప్రాజెక్టులో చంద్రయాన్-3 గురించి టీవీలో చూసుంటారు, కానీ దాన్ని ఏ విధంగా దగ్గరుండి చూసి ఏ విధంగా చేస్తుంది, ఎట్లా ల్యాండ్ అయ్యి ఏ విధంగా రొటేషన్ అవుతుంది, ఎలా ఫొటోస్ మనకు పిక్ చేసి పంపిస్తుంది అనే దాని గురించి కూడా చూపించడం జరుగుతుంది. ఇది వర్కింగ్ మోడల్ అండి. మొత్తం కూడా మా స్టూడెంట్స్ అందరూ కూడా కలిసి చేయడం జరిగింది. ఈ మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాని ద్వారా హౌ టు ఆపరేట్ అంటే మనం మామూలుగా అయితే మోటరు లేకపోతే బ్యాటరీస్ పెడితే అయిపోతుంది, కానీ మొబైల్ ద్వారా అయితే ఎనీ టైం మన కనెక్షన్స్ డైరెక్ట్గా ఇవ్వడం ద్వారా ఎలా ల్యాండ్ అవుతుంది చూడండి. రోవర్ నుంచి మనకి ఏ విధంగా శివశక్తి మీదకి ల్యాండ్ అయింది అంటే మనకి మూన్ మీద శివశక్తి అనే ప్రాంతంలో ధ్రువ ప్రాంతంలో దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అవ్వడం జరిగింది. అది ఏ ప్రాంతాల్లో జరిగి అక్కడ ఉన్న నీటి జాడల గురించి, ఖనిజాల గురించి, అలాగే మెటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏమన్నా నీటి జాడలు ఉన్నాయా అనే వాటి గురించి తెలుసుకోవడానికి మన ఇస్రో వాళ్ళు పంపించడం జరిగింది. ఈ శారదామని వాళ్ళు శ్రీహరికోట శారదామని వాళ్ళు దీని గురించి మనకి సక్సెస్ఫుల్ అయినటువంటి చంద్రయాన్-3 గురించి పంపించడం, మన ఇండియాలో 4th స్థానంలో ఉన్న అంటే 4 దేశాలు వెళ్ళినాయి అంతకుముందు. ఈ 4 దేశంగా దక్షిణ ధ్రువంలో సక్సెస్గా చంద్రయాన్-3ని సక్సెస్ఫుల్గా జరిగించినటువంటి మన ఇండియాకి హ్యాట్సప్ అండి. మై నేమ్ ఇస్ నిఖిల్ చంద్. ఐఎమ్ స్టడింగ్ 8th క్లాస్ ఇన్ కేకేసి జడ్పీహెచ్ఎస్ ఈదుమూడి. మై గైడ్ టీచర్ వచ్చేసి కే స్వర్ణలత మేడం. నేను ఎంచుకున్న ప్రాజెక్ట్ చంద్రయాన్-3 మురిపాలు. ఈ చంద్రయాన్-3 అనేది ఎవరికి తెలియదు, చంద్రుడి మీదకి వెళ్ళి ఏం చేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది అనే దాని గురించి నేను ఈ చంద్రయాన్-3ని తయారు చేయడం జరిగింది. ఈ చంద్రయాన్-3ని తయారు చేయడానికి వేస్ట్ మెటీరియల్ ఎంచుకున్నాము. తక్కువ ఖర్చుతో తయారు చేయడం జరిగింది. ఇది 1000 రూపాయల దాకా మాత్రమే అయ్యింది. తయారు చేయడానికి మా గైడ్ టీచర్ స్వర్ణలత మేడం కూడా సహకరించారు కాబట్టి నేను ఈ చంద్రయాన్-3ని తయారు చేయడం జరిగింది.